ప్రియులారా, అబద్ధ ప్రవక్తలను గూర్చి అంటే వారు ప్రవచించే అసత్య ప్రవచనములను గూర్చి జాగ్రత్త పడనివాడు అడిగితే నేనెందుకు ఇవ్వాలి? ఈ క్వశ్చన్ సెన్సిబుల్ క్వశ్చనే కదా? మీరు చెప్పండి. దేవుడు చెప్పని మాటను వాడు చెప్తున్నాడు. దేవుడు బైబిల్లో చెప్పిన మాటకు పూర్తి వ్యతిరేకంగా వాడు బోధలు చేస్తున్నాడు. ఆ బోధలను నమ్ముతున్నారు జనాలు. అబద్ధాలను నమ్ముతూ సత్యమేదని వెదకకుండా, పరిశీలించకుండా, అడ్డగోలుగా ఏది పడితే అది నమ్మి దేన్ని పడితే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అడిగితే దేవుడు ఇస్తాడా? ఆయన ఏమైనా ఏటీఎం మెషిన్ అనుకున్నావా? కబీన యెహోవా అంటే మరి ఎవరికి ఇస్తావు నాయన అంటే అట్లా అడుగు, అట్లా దారికి రా. ఎవరికి ఇస్తావు నాయన అంటే సత్యమును నమ్మి వాక్య సారాంశమును గ్రహించి, ఈ స్టేట్మెంట్ రాసి పెట్టుకోండి. సత్యమును నమ్మి వాక్య సారాంశమును గ్రహించి ఆ వాక్య సారాంశపు పరిధిలోనే ప్రార్థనలు చేసే ప్రతి ఒక్కరికి వారు అడిగింది ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. సత్యమును నమ్మి వాక్య సారాంశమును గ్రహించి వాక్య సారాంశ పరిధిలో ప్రార్థనలు చేయువారు ఏది అడిగినను ఇవ్వబడుతుంది. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్ అబౌట్ ద ప్రేయర్. దీనికంటే ముందుకు మనం వెళ్ళలేం. ఇది ఆండ్రూ మర్రే గారు కూడా అదే అన్నారు. ఏడబ్ల్యూ టోజర్ గారు అదే అన్నారు. ఇఫ్ యు ప్రే విదిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ యూ ఆస్క్ షల్ బి గివెన్ టు యూ. मोर देन दिस वी कैन नॉट गो फर्दर. इससे आगे बढ़ के हम नहीं जा सकते. చార్ల్స్ స్పర్జన్ గారు ఇదే అన్నారు. దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే మీరు ఏది అడిగినా ఇవ్వబడుతుంది. ఇంతకన్నా ఈ సరిహద్దు కన్నా దాటి మనం పోకూడదు అన్నారు. పిల్లకాయలు ఆట అనుకున్నాను ప్రార్థన అంటే. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసి ఇంకేయలేదు. నువ్వు మాట తప్పా, దేవుడు మాట తప్పుతాడా? నువ్వు అడిగింది ఇవ్వకపోతే ఇక మాట తప్పినట్టేనా? నువ్వు అడిగింది రాకపోతే దేవుడు అబద్ధం ఆడినట్టేనా? క్రీస్తు న్యాయపీఠం ముందు నీతిమంతులు కూడా రక్షింపబడుట దుర్లభం. మనం చాలా సిద్ధపడాలి. ప్రభు రాకడ బహు సమీపం. అరే వాక్యాన్ని చదవవయ్యా, ఆ ఫ్రేమ్వర్క్లో ప్రార్థన చేయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి ముగించేస్తాయిగా. క్లుప్త ప్రసంగం అన్నా కదా. అంత్య దినములలో ప్రభు రాకడ కొరకు సూచనలు ఏమేమి చెప్పాడు ఆయన? అబద్ధ క్రీస్తులు వస్తారన్నాడు. అన్నాడు లేదా? అన్నాడా? తర్వాత యుద్ధములు, జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, కరువులు, ఓకే, తర్వాత భూకంపాలు, తర్వాత తెగుళ్ళు, ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది, విశ్వాసులకు హింసలు వస్తాయి. అవునా? ఇక ఇప్పుడు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసు నామంలో అబద్ధ క్రీస్తు రాకుండును గాక అంటే వింటాడా? తిక్కలోడు నీ మాట వింటనే బైబిల్ అంతా తిరిగి రాసుకోవాలి. స్టూపిడ్ ఫెలో. అదేమో ప్రార్థన రా. దేవా, వరదలు రాకుండును గాక, యుద్ధములు జరగకుండును గాక, విశ్వాసులకు హింసలు రాకుండును గాక అని ప్రార్థన చేస్తే వింటాడా? నువ్వే దేవుని ప్లేస్లో ఉంటే వింటావా? నువ్వే దేవుడు అనుకో, వింటావా? అరే బేవఖూఫ్ కహింకా, ఎడబుట్టుకొని వచ్చినవురా నువ్వు. అవి జరుగుతాయని వేల సంవత్సరాల నుంచి నా గ్రంథం మాట్లాడుతుంటే నువ్వు నా బైబిల్ చదవకుండా, నువ్వేమి అర్థం చేసుకోకుండా, ఏదైతే జరుగును అని నేను చెప్పానో అది జరగొద్దని ప్రార్థన చేస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? బైబిల్ అబద్ధం అయిపోదా మరి?
అబద్ధ క్రీస్తునే రాకుండా మనం బంధించగలిగితే బైబిల్ అబద్ధం అయిపోదా? వరదలు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, యుద్ధాలు, రక్తపాతం రాకుండా ప్రార్థనతో ఆపేస్తే బైబిల్ అబద్ధం అయిపోదా? పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు.